మీరంతా నాట్యం చేసి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. అందుకోండి మా కానుక. రాజుగారు ఇంకా రాలేదు. మీకేమైనా? నేను అదే చూస్తున్నాను. ఎప్పుడో ఉదయాన్నే బయలుదేరు వస్తున్నారేమో. కార్యక్రమం కొనసాగించండి. మహామంత్రి గారు నమస్కారం. రాజుగారు మీకు ఒక సమాచారం పంపిండు. దీన్ని ప్రజల ముందు ప్రసవించమని. ప్రసవించండి కాదు, ప్రసవించండి. జర మాకు చదువు రాదండి. మహామంత్రి గారు, నేను రావడానికి ఆలస్యం అవుతుంది. కాస్త మీరే ప్రసంగించండి. మహారాజు గారి సందేశం మేరకు మీరే ప్రసంగించండి. అలాగే మంత్రి గారు, మీరేమో వరాలు ప్రకటిస్తానన్నారు కదా, ముందుగా ప్రకటించండి. చిత్తమ్మ. ప్రియమైన కన్న ప్రజలారా, నేను మీ అందరూ బాగుండాలని మీ ముందుకు కొన్ని వరాలు ప్రకటించబోతున్నాను. కోడి కూర వండుకున్న వారికి గరం మసాలా ఉచితంగా ఇవ్వబడును. సర్వపిండి, ఉప్మా, పలహారం చేసుకుంటే చింతకాయ తప్పు అడిగినంత ఇవ్వబడును. ఎవరైనా గుండు కొట్టించుకున్న వారికి టోపీ ఉచితంగా ఇవ్వబడును. తలస్నానం చేసిన వారికి కుంకుడుకాయలు ఇంటికి పంపించను. తాగి వచ్చి సతాయించే వాళ్ళ భార్యలకి చీపురు కట్టలు ఉచితంగా సరఫరా చేసి, తుమ్మల ఇంట్లో చొరబట్టే మగవాళ్లకు కారం పొడి, ఆడవాళ్లకు రోకల్ బండ ఇవ్వబడును. ఇంట్లో తద్దిన కార్యాలుంటే సర్కార్ వాళ్ళే వచ్చి ఇంటికి సున్నం వేసిపోతారు. ఎవరైనా దిష్టి తలకుండా మెడకు జీడి గింజ, నల్లదారం ఉచితంగా ఇవ్వబడును. దోమ తలకాయ మొండంను వేరు చేసి చూపించిన వారికి దోమ తీర, దోమ రక్త అని బిరుదులతో సన్మానం చేయబడును. కందిరిగా కడుపులో గుచ్చి తెచ్చిన చూపించిన వారికి కందిరిగా తీర, కందిరిగా శూర అని బిరుదులతో సన్మానం చేయబడును. ఏమిటి వరాలు? ఇలాంటి వరాలు ప్రకటిస్తే మన రాజ్యం పర్వం కావాలి. క్షమించండి మహారాణి, ఇంకోసారి మంచి వారాలు తీసుకొని వస్తాను. మరి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. మంత్రి గారు, ఇడో పెద్ద దొంగ, ఇడో పెద్ద బంతిపోటు, రాజుగారు ఈయన గురించి చెబుతుంటారు. ఇక మీరే న్యాయం చేయాలి.
వదలండి. నన్ను వదలండి. నన్ను గుర్తుపట్టలేదు. నన్ను వదలండి. గుర్తుపట్టలేదని అనుకుంటున్నావు. ఏందయ్యా, నేను నా ప్రజలకే బందీ కావాలనుకున్నా, కానీ నా భటులకే బందీ వచ్చిన. ఎవరు నేను గుర్తుపట్టట్లేదా? మంత్రి గారు, నువ్వని నేను గుర్తుపట్టయ్యా. నువ్వు ఎప్పుడు చూసినా ఒక సాకు చూసుకొని నా తలవారు కోడి ఎత్తుకపోయింది, నా కిరీటం ఎత్తుకపోయింది అంటుంటావు, గుర్తుందా? అసలు ఎవరు నువ్వు? చూసినావు, నా మంత్రి నన్ను గుర్తుపట్టట్లేదు. అయ్యా సామంతరాజు, నువ్వైనా గుర్తు చేసుకో. నా మంత్రిని తలకాయ తీయమంటే నేనే నీకు ప్రపంచమంతా తిరిగి దాని పైసలు ఇచ్చి పంపినా. సాధించిన అసలు ప్రసంగాలు నువ్వెక్కడ, మా మహారాజు గారు ఇక్కడ. ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ తంత ఇక్కడ నరికి పారేస్తాను. ఓ కవిరాజా, ఓ నా కవిరాజా, నువ్వే నన్ను గుర్తు చేసుకోవయ్యా. నీకు ఉర్దూలో షాయిరీ చెప్పరాకపోతే నేనే చెప్పిన కదా, బిర్యానీ జాఫ్రానీ చాయ్ ఇరానీ, బిర్యానీ జాఫ్రానీ చాయ్ ఇరానీ, ये है मेरी शहर की निशानी. కవిత్వం చెప్పి దొంగ నాటకాలు ఆడదాం చూడకు. నీ నాటకాలు సాగవు ఇక్కడ. అయ్యో దేవుడా, ఎంత పనైనది. నా రాణి, ఓ మహారాణి, నువ్వే నన్ను గుర్తుపట్టు. మహారాణి, మహారాణి, మహారాణి. ఎవర్రా నువ్వు? ఈ వేషంలో ఎందుకు వచ్చా? ఆ దిక్కు నా మహారాణి నన్ను గుర్తుపట్టట్లేదు. రాణి, ఏంది రాణి ఇది? ఏమి గది పట్టినది నాకు? నా కన్న ప్రజలకు ప్రాణమైన ఇస్తాను, కానీ నన్నే బందీగా చేసి ఈరోజు నా తల కావాల్సి వచ్చింది అందరికి. రాణి, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎప్పుడు నా గుండెల్లో నీ గుర్తుగా నేను ఒకటి పెట్టుకుంటా, గుర్తుందా? అది చూడు, అప్పుడైనా నేను గుర్తుకొస్తాను. మంత్రి గారు, ఈ బంధనాలు తెంపండి. ఆ ముసుగులు తీయండి. ఎంత పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి మహారాజా. క్షమించాలి. ప్రపంచం రీతి ఎక్కడ పోతున్నది? మానవత్వం చచ్చిపోతున్నది. మారువేషాలలో నా కన్న ప్రజలకు ఏమైనా కష్టాలున్నాయని చూస్తే నన్నే బందిపోటుగా తీసుకొచ్చి పట్టుకున్నాను. ఆఖరికి నన్ను కాపాడింది నా ప్రేమని, నా పాత చింతపండు నన్ను కాపాడింది కదా. ఎందరో రాజులున్నారు, మరెందరో మహారాజులున్నారు, కానీ అందరూ క్రూరులు కారు, దుర్మార్గులు కారు.